కొదమసింహం అని ఒక కౌబాయ్ ఫిల్మ్ నేను యాక్ట్ చేశాను. కౌబాయ్ ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం నాకు. నేను నా చిన్నతనంలో క్లింట్ ఈస్ట్వుడ్, అలాగే గ్రెగరీ పెక్, ఉమర్ షరీఫ్ వీళ్ళు చేసినటువంటి సినిమాలన్నీ కూడా నాకు చాలా ఇష్టం. గ్రెగరీ బెనిది, గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ అలాంటి సినిమాలు నేను యాక్టర్ అయిన తర్వాత నాకు వస్తుందని చేస్తానని నాకు ఎప్పుడు నేను ఊహించలేదు. ఎందుకంటే అప్పటికి హీరో కృష్ణ గారు చేసినటువంటి మోసగాడి సినిమా పెద్ద హిట్ అయ్యింది. అన్ని రికార్డ్స్ అది బ్రేక్ చేస్తుంది అప్పట్లో. అలాంటి సినిమా మళ్ళీ చేయటం ఒక సాహసం అవుతుంది. బట్ అనుకోకుండా నాకు రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారు మీ మీద ఒక వెరైటీ సినిమా ఉండాలనే ఆలోచనలో మాకు కౌబాయ్ సినిమా అయితే ఎలా ఉంటుందో అనుకున్నాము, మీరు కథ వింటారా అని చెప్పేసి మురళీమోహన్ రావు తోటి రావటం, కథ వినిపించడం నాకు చాలా బాగా నచ్చడం, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం, వెంటనే అది కొదమసింహంగా అది మీ ముందు కూడా వచ్చింది. కాస్టింగ్ పరంగా వస్తే నాకు ఇష్టమైన క్యారెక్టర్ సుడిగాలి. ఆల్ టుగెదర్ మోహన్ బాబు గారు కాకపోతే మరొకరైతే అది చేసి ఒప్పించి మెప్పించేవాడు కాదు. అది ఆయన వల్ల సాధ్యమైంది. విలన్ గా చేశారు ద లెజెండరీ గొప్ప పర్సనాలిటీ ప్రాణ్ గారు, హిందీ యాక్టర్. ఆయన ఆ మహానుభావుడితోటి యాక్ట్ చేసే అదృష్టం నాకు కలిగింది. కైకా సత్యనారాయణ గారు ఆయనతో కూడా చేశారు. అలాగే గొల్లపూడి మారుతిరావు గారు, అన్నపూర్ణ గారు, హిందీ స్టార్స్ సోనం కపూర్ అని కూడా, ఆ తర్వాత రాధ గారు. ఈ సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సాంగ్స్. రాజ్కోటి అంత మంచి సాంగ్స్ ఇచ్చారు. సుడిగాలి ఎక్కడున్నాడు? డింగు వచ్చింది నేను, నా వెంట వచ్చింది. ప్రాణాలు తీసే విషయంలో తొందరపాటు మంచిది కాదమ్మా. గుడ్ బై. ఈ లోయం దాటి వెళ్ళి ఆ పెట్టె నేను తీసుకొస్తాను. బాబు, ఆ సాహసం ప్రాణానికే ప్రమాదం. ఈ రోజు నుంచి 30వ రోజు ముగిసేలోగా నా తండ్రిని, ఆ సంపదను తీసుకొస్తాను. ఆయన్ని నిర్దోషిగా నిరూపిస్తాను.